నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. అక్క నమస్తే పద్మిని. అక్క, యాత్రలు ఎంతో వైభవోపేతమైనటువంటి యాత్రలు మీరు చేయిస్తూ చాలా చాలా బ్యూటిఫుల్ గా మీ జర్నీ సాగుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓడియూసే అదంతా దత్తాత్రేయ స్వామి అనుగ్రహంగా భావిస్తున్నాను. దత్తాత్రేయ స్వామి అలా నన్ను కాళ్ళకి దారం కట్టి తీసుకెళ్తూ నీతో పాటు కొంతమంది భక్తుల్ని కూడా తీసుకెళ్ళు అన్నారు. అందుకే దైవిక యాత్ర అనే సంకల్పం పెట్టుకొని దాని ద్వారా ఈ యాత్రలన్నీ కూడా సంకల్పం తలపెట్టాను. దాంట్లో నీ భాగం చాలా ఉంది. అయ్యో, నా అదృష్టం అది. ఎందుకంటే మనల్ని నమ్మి వస్తున్నారు, నన్ను కలిసినప్పుడు లేకపోతే మిమ్మల్ని కలిసినప్పుడు మేము లత గారి వీడియోలు చూస్తామని అనటం మనసుకి చాలా సంతోషం అనిపిస్తుంది. మీ వీడియోల ద్వారానే దత్తుడికి దగ్గరయ్యామనే మాట నిజంగా ఇచ్చేటటువంటి ఆనందం వర్ణనాతీతం. అద్భుతం. అది మాత్రం నేను ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తున్నాను. అంటే దత్తాత్రేయ స్వామి నాకు అవకాశం ఇచ్చారు, నన్ను ఎంచుకున్నారా అని చాలా ఆనందపడుతుంటాను. అంటే ఎన్ని కోట్ల మందిలో ఆయన యొక్క ప్రచారమే నేను ఒక సంకల్పంగా పెట్టుకున్నాను. ఎక్కడైనా సరే స్వామి గురించే మాట్లాడటము ఇవన్నీ కూడా. మొన్న మా గురువు గారి దగ్గరికి వెళ్ళాను. అక్కడ కూడా హిమాలయాల్లో ఉన్నారు వారి గురువు గారు. చాలా చాలా విశేషంగా ఒక వీడియోలో చెప్తారా గురువు గారి గురించి? తప్పకుండా. అది సపరేట్ గా మనం మాట్లాడుకుందాం. ఫొటోస్ అది కూడా ఉన్నాయి కాబట్టి ప్లే చేద్దాం. తప్పకుండా ఆయన గురించి ఒక ఎపిసోడే మనం చేయాలి. అక్కడికి వెళ్ళి కూడా నేను ఎవరితో ఏమీ చెప్పలేదు. నేను దత్తోపాసన చేస్తానని కూడా, పీఠం ఉందని కూడా ఒదిగి ఉండాలి కదా మనం. అలాగే ఉన్నాను. అలా ఉంటే ముంబై నుంచి చాలా మంది వచ్చారు. నిత్యానంద ఆశ్రమం నుంచి వాళ్ళు వీళ్ళు వచ్చారు. మహారాష్ట్ర వాళ్ళు దత్తాత్రేయ స్వామికి బాగా కనెక్ట్, ఇష్టమో వాళ్ళకి చాలా కనెక్ట్ అవుతారు. నా పుట్టినరోజు రోజే శక్తి పీఠాలకు వెళ్ళొచ్చా, ఎవరికి బర్త్డే అని కూడా చెప్పలేదు. కామ్ గా కూర్చున్నాను అంతే. ఒక ఆవిడ వచ్చేసి, అక్కడ ఆస్ట్రేలియన్ వాళ్ళు చాలా మంది వచ్చారు. ఆ అమ్మాయి బర్త్డే అనుకోకుండా నాతో ఉండే మాధవి వీళ్ళంతా మా అమ్మ బర్త్డే కూడా అని చెప్పారు. వాళ్ళందరూ కూడా అనుకోకుండా పాడటము, ఆ ముంబై నుంచి వచ్చిన ఆవిడ సంస్కృతంలో పుట్టినరోజు పాట పాడటము, మీలో చాలా ఓరా ఉంది, మీకు తెలియని అతీత శక్తి ఉంది, సిద్ధమంగళ స్తోత్రం పాడండి అనగానే నా కళ్ళంట నీళ్ళు వచ్చాయి. స్వామి నేను నిన్ను తలవలేదనా, స్వామి నేను నిన్ను తలవలేదనా, ఇక్కడ కూడా నా చేత సిద్ధమంగళ స్తోత్రం పాడిస్తున్నావని ఆవిడ పాడింది. మాధవి, నేను, మన పీఠం సరోజిని అందరూ సిద్ధమంగళ స్తోత్రం పాడాం. వెంటనే వాళ్ళు, ఆవిడ నా కాళ్ళ మీద పడింది. ఇదేంటి మీరు నా కాళ్ళ మీద పడుతున్నారు, లేవండి మీకు తెలియదు మీలో ఆ ఓరా ఉంది అన్నారు. అంటే అదంతా దత్తానుగ్రహంగా భావిస్తున్నాను. ఖచ్చితంగా. తర్వాత గిరిజానంద అని ఆవిడ వాళ్ళ ఆశ్రమానికి ఇన్వైట్ చేశారు. నిత్యానంద ఆశ్రమం, మీరు వచ్చి మా ఆశ్రమంలో 10 రోజులు ఉండాలి ముంబైలో అని. ఇలా అందరూ ఆశ్రమాల వాళ్ళు కూడా అక్కడ కలిసి, మా గురువు గారు చెప్పాను కదా ఆయనకి 250 సంవత్సరాల పైనే ఉంటాయి. స్టిల్ లివింగ్. ఆయన లివింగ్ గాడ్ ఆఫ్ హిమాలయాస్. త్వరలో ఆయన పేరది రివీల్ చేస్తాను. అద్భుతం. లివింగ్ మమ్మల్ని కూడా తీసుకెళ్ళండి అక్క. తప్పకుండా పద్మిని. ఒక సంవత్సరం నువ్వు వద్దు గాని కవరేజ్ కూడా ఆయన అడుగుదాం పర్మిషన్. తప్పకుండా. అమ్మా, మహద్భాగ్యం అది నిజంగా. మన ద్వారా రాలేని వాళ్ళు వీడియోలు అయినా చూస్తారు కదా. చూస్తారు. అద్భుతం. నేను ఇప్పుడు ఈ యాత్ర గురించి ఎందుకన్నానంటే, మొన్న గిరినార్ యాత్ర ఎంత అద్భుతంగా జరిగింది. వెళ్ళిన వాళ్ళందరూ చాలా, ఇంకా వాళ్ళ ఆనందం చెప్పలేం, మాటల్లో చెప్పలేకుండా. 30 మంది వెళ్ళారు. చాలా చాలా సంతోషం. అయితే ఇంకో అద్భుతమైనటువంటి యాత్రను కూడా సంకల్పించుకున్నారు. ఏమిటి ఆ యాత్ర, ఎప్పుడు ఉంటుంది, ఎలా, ఏమిటి, ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా. తప్పకుండా. మన సనాతన ధర్మంలో ముఖ్యంగా ప్రతి ఒక్కరు చేయవలసింది చార్ధామ్ యాత్ర. జీవితంలో ఒక్కసారైనా ఈ 4 అనేది చాలా ఇంపార్టెంట్. అందులో బద్రీనాథ్, కేదార్నాథ్, యమునోత్రి, గంగోత్రి. ఈ యాత్ర ఏదో ఒక 2 రోజుల్లో వెళ్ళొచ్చే యాత్ర కాదు పద్మిని. ఇది మొత్తం యాత్ర 13 రోజులు ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరి రిటర్న్ వచ్చే వరకు 13 రోజుల యాత్ర, చార్ధామ్ యాత్ర. ఎప్పుడు ఉండబోతోంది? అయితే మే 1వ తారీఖున ప్రారంభమయ్యి మే 13వ తారీఖు వరకు అది కొనసాగుతుంది. అద్భుతం. మరి ఎట్లా, ఎప్పుడు? మే 1వ తారీఖు అంటే ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి ఉంటాయా, ట్రైన్ లో వెళ్తామా, లేకపోతే ఇక్కడ నుంచి ఢిల్లీ ట్రైన్ లో వెళ్తాము, లేదా ఫ్లైట్ లో వచ్చేస్తామన్న వాళ్ళు ఫ్లైట్ లో వచ్చేయచ్చు. దానికి కూడా మనం బుకింగ్ చేయాలంటే ఫ్లైట్ టికెట్స్ కూడా మనం బుకింగ్ చేస్తాము.
లేదా మేము ట్రైన్ 1 వే ఫ్లైట్ అలా అనుకోవచ్చు. అసలు ట్రైనే బెటర్ అనుకుంటున్నాను. డెఫినెట్లీ. మన టూర్ ప్యాకేజ్ ఢిల్లీ నుంచి మొదలవుతుంది. ఏ విధంగా ఉంటుందో నేను క్లుప్తంగా చెప్తాను. తప్పకుండా. ప్యాకేజ్ ఏమేమి ఉంటాయి, కార్యక్రమంలో ఏమేమి కవర్ అవుతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. మొత్తం అసలు అక్కడ దర్శనాలు అయితే ఏంటి, అకామిడేషన్ అయితే ఏంటి, ఫుడ్ అన్ని కూడా లత గారి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. మళ్ళీ మీరు ఏమి దాని గురించి సపరేట్ గా ఏమి చేయాల్సిన అవసరం. కాకపోతే అక్కడ ఉండే ఎంట్రీ టికెట్స్, బోట్ రైడ్స్, ఎక్స్టర్నల్ యాక్టివిటీస్ అన్ని వాళ్ళే పే చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా డోలీ ఎక్కారనుకోండి, మీరే పే చేస్తారు. డోలీ చార్జెస్ వాళ్ళవే, గుర్రం హార్స్ రైడింగ్ చార్జెస్ వాళ్ళవే. అలా లేదు మేము నడిచే వెళ్తాం, కేదార్నాథ్ కొంచెం డోలీ అవి ఉంటాయి. కేదార్నాథ్ కంపల్సరీ గుర్రాల మీద గానీ, హెలికాప్టర్ లో గానీ, హెలికాప్టర్ కూడా మనం ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఆ చార్జెస్ కూడా సెపరేట్ గా ఉంటాయి. అయితే మొదటి రోజు ఢిల్లీలో దిగిన తర్వాత హరిద్వార్, ఆ రోజు రాత్రి హరిద్వార్ లో ఉంటాము. అక్కడ చక్కగా శివగంగా ఆరతి చూసుకుంటాము సాయంత్రం. తర్వాత రెండో రోజు హరిద్వార్ నుంచి బార్కోట్ వెళ్తాము. ఆ బార్కోట్ లోని ముసోరి అనే సైట్ సీయింగ్ చూసుకుంటూ, కెంప్టీ వాటర్ ఫాల్స్ చూసుకుంటూ వెళ్తాం. ఎందుకంటే దారి అదే అన్నమాట. అక్కడే లంచ్ ఉంటుంది. అక్కడి నుంచి యమునోత్రికి చేరుతాం ముందుగా. తర్వాత అక్కడి నుంచి బార్కోట్, యమునోత్రిలో జంకీ చెట్టి, పూల్ చెట్టి ఈ రెండు కూడా మనం విజిట్ చేస్తాము. యమునోత్రి అక్కడి నుంచి 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడ నడుచుకుంటూ గానీ వెళ్ళొచ్చు, గుర్రాల మీద గానీ వెళ్ళొచ్చు, డోలీలో గానీ వెళ్ళొచ్చు. యమునోత్రి దగ్గర ఉంటుంది అనమాట. తర్వాత అక్కడి నుంచి ఉత్తర కాశీ వెళ్తాం. ఉత్తర కాశీలో విశ్వనాథుడి గుడి ఉంటుంది. ఆ విశ్వనాథుడి గుడిని దర్శిస్తాం. ఇక్కడ నడవాల్సిన పని ఏమి ఉండదు. యమునోత్రి దగ్గర ఒక్క చోటే నడవాల్సిన పని ఉంటుంది. తర్వాత ఉత్తర కాశీ నుంచి గంగోత్రి వెళ్తాము. గంగోత్రిలో భగీరథి చూస్తాము. అలాగే గరం కుండ అని ఉంటుంది, వేడిగా ఉంటుంది అనమాట. అక్కడ అన్నం కూడా ఉడికిపోద్ది అంటారు. అంత వేడి అంటారు. అది అందమైన సుందరమైన వ్యాలీస్ మధ్యలో ఉంటుందన్నమాట గంగోత్రి. చాలా బాగుంటుంది. అక్కడే స్టే చేస్తాము. తర్వాత ఉత్తర కాశీ నుంచి గుప్త కాశీకి వెళ్తాము. గుప్త కాశీలోనే ఆ నైట్ స్టే చేస్తాము. తర్వాత గుప్త కాశీ నుంచి సోనా ప్రయాగ్, కేదార్నాథ్ చేరుకుంటాము. అది అక్కడికి వెళ్ళేసరికి 7వ రోజు అవుతుంది. తర్వాత 8వ రోజు కేదార్నాథ్ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేసిన తర్వాత బద్రీనాథ్ రిటర్న్ ఎన్ రూట్ అయ్యి మళ్ళీ గుప్త కాశీ టు బద్రీనాథ్ వెళ్తాము. తర్వాత బద్రీనాథ్ లోనే ఉంటాం. బద్రీనాథ్ నుంచి రిషికేష్ వస్తాం. రిషికేష్ లో ఓవర్ నైట్ స్టే. తర్వాత లాస్ట్ 11th డే రిషికేష్ టు ఢిల్లీ డ్రాప్ ఉంటుంది. ఈ అన్ని రోజుల్లో మనకి ఎక్కడెక్కడ నైట్ హాల్ట్ ఉంటుందంటే, ఒక రోజు హరిద్వార్ లో, 2 రాత్రులు బార్కోట్ లో, 2 రాత్రులు ఉత్తరకాశీలో, 2 రాత్రులు గుప్త కాశీలో, 1 రాత్రి బద్రీనాథ్ లో, 1 రాత్రి కేదార్నాథ్ లో, 1 రాత్రి రిషికేష్ లో. టోటల్ గా 10 nights 11 days అవుతుంది. అమేజింగ్. జీవితంలో ఒక్కసారైనా చేయాల్సినటువంటి యాత్ర చార్ధామ్ యాత్ర. అద్భుతమైనటువంటి అవకాశము. అందరూ కలిసి వెళ్తే, కొన్ని నిగూఢంగా ఉండే ప్రదేశాలు మనకు తెలియవు, తెలిసిన వాళ్ళతో వెళ్ళటం, లేకపోతే 10 మంది కలిసి వెళ్తే ఉండేటటువంటి ఆనందం వేరు. సామూహికంగా వెళ్తే ఉండేటటువంటి బోల్డని సౌలభ్యాలు. సమిష్టి సాధన అంటారు. స్వామి ఎప్పుడు సమిష్టి అంటారు. మన 30 మంది కూడా నీతో మాట్లాడుతున్నప్పుడు ఎంత ఆనందాన్ని వ్యక్తం చేశారు. అసలు మాకు చాలా ఆనందంగా ఉంది, మాకు మా ఇంట్లో వాళ్ళతో వచ్చినట్టుంది, ఇవన్నీ నీతో చెప్తూ. ఖచ్చితంగా. సో చక్కగా ఒక్కసారైనా చేయండి. నేను మొన్న గిర్నార్ యాత్రలో ఆ వీడియోలో భాగంగా ఒకసారి అన్నాను, చాలా మంది ఏంటంటే వయసు అయిపోయిన తర్వాత ఈ యాత్రలు చెయ్యాలి అని అనుకుంటే అది ముమ్మాటికి తప్పు అవుతుంది. ఎందుకంటే రేపన్న రోజు మనది కాదు, ఈ రోజే మన రోజు. ఓపిక ఉన్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు, కాళ్ళ చేతుల్లో బలం ఉన్నప్పుడు, చూసే అదృష్టం భగవంతుడు నీ కళ్ళకి ఇచ్చినప్పుడు ఆ యాత్రని నువ్వు చేయాలి. అది కూడా యంగ్ ఏజ్ వాళ్ళు చాలా మంది కూడా నీకు రిషికేష్, కేదార్నాథ్ అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కేదార్నాథ్ గాని, రిషికేష్ గాని, బద్రీనాథ్ గాని చాలా మంది యంగ్ పీపుల్ ని చూస్తాం. ఎందుకంటే యంగ్ పీపుల్ కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంది. అసలు మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవాల్సింది ఉంది. అసలు ఎలా ఒక చోట ఎలా ఈ వేడి నీళ్లు పొంగుతున్నాయి ఆ కుండలో, ఎలా ఇక్కడ యమునోత్రి, ఎలా గంగోత్రి, ఎలా ఇక్కడ ఈశ్వరుడు ఇంత పైన కేదార్నాథ్ లో ఉన్నాడు. క్షేత్ర దర్శనం అనేది నిజంగా సుకృతం అక్క కదా. అది ఏదో వయసు అయిపోయిన, ఇప్పుడు వయసులో చేసిన తర్వాత వచ్చేటటువంటి, వయసులో మా వయసు ఉందనుకోండి, మేము చేస్తే వచ్చేటటువంటి కష్టాల నుంచి అధిగమించే మనకు ఆ శక్తి భగవంతుడు ఇస్తాడు కదా. వయసు అయిపోయిన తర్వాత ఎందుకు ఇంకా
అక్కడ వరకు వెళ్తున్నావంటే స్వామి నిన్ను పిలుస్తున్నారు, నువ్వు వెళ్తున్నావు. ఖచ్చితంగా ఖచ్చితంగా నేను అది బిలీవ్ చేస్తాను. ఖచ్చితంగా ఇన్ని నేను యాత్రలు చేస్తున్నానంటే పద్మిని, ఉమ్. స్వామి పిలుస్తున్నారు, వెళ్తున్నాను అంతే. అని అనుకుంటాను. అంతే. లేదంటే నేనేంటి అసలు మొన్న అసలు మీరు వెళ్ళే పరిస్థితి కూడా కాదు, మళ్ళీ మొన్న హిమాలయాలు వెళ్ళొచ్చేసారు. ఏమి అంటే స్వామి మీద అంత నమ్మకం మీకు, ఆయన నమ్మకం. చూసుకుంటాడులే. అసలు మీరు హాస్పిటలైజ్ అయినప్పుడైతే నిజంగా భయం వేసింది, అమ్మో ఎలా వెళ్తారో, గిరినార్ గిరినార్ ఎలా వెళ్తారు, దాని తర్వాత హిమాలయాలు ఎలా వెళ్తారు, చక్కగా వెళ్ళొచ్చేసారు. చక్కగా పువ్వులాగా అలాగే ఉన్నారు. అంతా స్వామి దయ. ఖచ్చితంగా అది ఎప్పుడు మీ పట్ల శ్రీ ఉండాలని బాలవల్లభుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దత్తాత్రేయ స్వామి. ఇంకొక విషయం అక్క, పరాభవ నామ సంవత్సరం అంటే మనం వెళ్ళే టైంకి ఆల్రెడీ మొదలైపోతుంది అయినప్పటికీ ఈ పరాభవ నామ సంవత్సరం డెఫినెట్ గా అవమానాలతో కూడి ఉంటుంది ఈ సంవత్సరం. ఖచ్చితంగా ఏ రాశి వాళ్ళకి కూడా అది పెద్దగా యోగించే పరిస్థితి లేదు అని కొంతమంది నిష్ణాతులు చెప్పేటటువంటి అవును. సందర్భం ఉంది. సో ఈ ఇయర్ నుంచి బయటపడడానికి, దాని మాలిఫిక్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడడానికి కూడా ఇటువంటి యాత్రలు దోహదపడతాయి. ఖచ్చితంగా దోహదపడతాయి పద్మిని. మనం వెళ్తేనే అక్కడ మనం అడుగు పెట్టామంటేనే సర్వపాప నాశనం. కేదార్నాథ్ లాంటి క్షేత్రం, బద్రీనాథ్ లాంటి క్షేత్రానికి వెళ్ళి అక్కడ స్వామి దర్శనం చేసుకున్నావంటేనే నీ కర్మలన్నీ, నీ పాపాలన్నీ తొలగినట్టే. అంటే నీకెంత రక్షణగా ఉంటాడంటే స్వామి అంత రక్షణగా ఉంటాడు. అంటే ఇది కూడా అనొచ్చు, అంటే చార్ధామ్ యాత్రలో చాలా మందికి ఇలా జరిగింది అలా జరిగింది, అది కాదు. నీ యొక్క ఆలోచన బట్టి స్వామి నిన్ను ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటాడు. ఖచ్చితంగా ఎల్లవేళలా. ఏమిటి యుద్ధం మనకి ఇండియా పాక్ మధ్య యుద్ధం జరిగిన సందర్భంలో ఆవిడ వెళ్ళిపోయారు తెలుసా? ఎక్కడికి వెళ్ళారు? బద్రీనాథ్ వెళ్ళిపోయారు. రక్షించలేదా మరి? నీమ్ కరోలి బాబా, మిరాక్లెస్ బాబా నైనితాల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మా గురువు గారి దగ్గరికి వెళ్దామంటే చాలా హై అలర్ట్ ఉంది అక్కడ. అసలు గురువు గారి దగ్గరికి వెళ్ళాలి, హై అలర్ట్ ఉంటే గురువు గారు ఇక్కడికి రావటానికి వీల్లేదు, చాలా ఇక్కడ ఫైరింగ్ అది అవుతుంది అని అంటే, స్వామి నువ్వు నన్ను తీసుకొచ్చావు, ఇప్పుడు నన్ను ఎక్కడ తీసుకెళ్తున్నావు అంటే బద్రీనాథ్ రా అన్నారు. విష్ణుమూర్తి ఆయన, ఎవరో కాదు, దత్తాత్రేయుడు ఆయన ఒకటే కదా. బద్రీనాథ్ వెళ్ళిపోయాం. అప్పుడు వెళ్ళిపోయారా? అప్పటికప్పుడు ఎన్రూట్ చేసి ధర్మశాల ఇటు హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాల్సిన వాళ్ళం మేము ఇటు ఎన్రూట్ చేసి బద్రీనాథ్ వెళ్ళిపోయి వచ్చేసాం. బద్రీనాథ్, రిషికేష్, హరిద్వార్. సో ఆల్రెడీ వెళ్ళి ఉన్నారు. ఎక్కడెక్కడ ఏమేమి దర్శనం చేసుకోవచ్చు, ఏమేమి చూడొచ్చు అనేది చాలా చక్కగా మీరు తెలియజేస్తారు. కాబట్టి ఖచ్చితంగా చార్ధామ్ యాత్రకి ఖచ్చితంగా మీరందరూ రండి. మనం ఆ స్వామివారి అనుగ్రహానికి ఖచ్చితంగా మనం అందరం పాత్రలు అవుదాం. చాలా చాలా సంతోషం అక్క. మరొక అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారు. మే 1వ తారీఖు మొదలవుతుంది. రిజిస్ట్రేషన్స్ ఎప్పటిలోపు చేసుకోవాలక్క? చాలా చక్కగా అడిగావు పద్మిని. ఎందుకంటే ఈ చార్ధామ్ అన్ని కూడా రిజిస్ట్రేషన్స్ ఇప్పుడే ఓపెన్ అవుతాయి. ముందు ఎవరైతే వద్దాం అనుకుంటున్నారో వాళ్ళ యొక్క ఆధారు, వాళ్ళ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాలి మనకి తొందరగా, అతి తొందరగా. మార్చ్ ఎండింగ్ వరకు కానీ, ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు కానీ. ఇంకా అంతకు మించి అంటే మనకి రిజిస్ట్రేషన్స్ క్లోజ్ అయిపోతాయి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ ఇంకా క్లోజ్ అయిపోతాయి. ఈ లోపు రిజిస్టర్ చేసుకోండి. మరి ప్రైస్ డీటెయిల్స్ ఏంటి, ఇంకా ఏం డీటెయిల్స్ కావాలన్నా కూడా లత గారి నంబర్ కి కాంటాక్ట్ చేయండి, డీటెయిల్స్ ని అందిస్తారు. యాత్ర కూడా 13 రోజులు మనం చేస్తున్నాం. 13 రోజులు అకామిడేషన్స్, 13 రోజులు 3 పూట్ల ఫుడ్. అంటే ఆ ప్యాకేజ్ లో అయితే ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్, డిన్నర్ కంపల్సరీగా ఉంటుంది పద్మిని. లంచ్ మాత్రం ఎవరిది వాళ్ళే. ఇది మాత్రం స్పష్టంగా ఏ ప్యాకేజ్ లోనైనా ఎక్కడికి వెళ్ళినా ఇదే ఉంటుంది. అది మాత్రం చూసుకోవాల్సి ఉంటుంది. రైట్ అక్క, చాలా చక్కగా తెలియజేశారు. ఎప్పట్లాగే ఈ యాత్ర కూడా దిగ్విజయం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.